హాయ్ అండి. ఇదైతే సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సండే వచ్చిందంటే అందరికీ తెలిసిందే కదా! నేనైతే లంచ్ అనేది ప్యాక్ చేశాను మా అమ్మాయి దగ్గరికైతే వెళ్ళడానికి. ఇక్కడైతే పన్నీర్ బిర్యానీ కావాలని అడిగింది. అందుకోసమైతే పన్నీర్ బిర్యానీ కోసం నేను బాస్మతి రైస్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాననమాట. సండే అంటే కొంచెం లేట్‌గా లెగుస్తాం కదా! నేనైతే కొంచెం లేట్‌గానే లేచానండి. ఒక 7:30కి అలాగైతే లేచాను. 7:20కి అలాగా. ఇంకా ఫ్రెష్ అయిపోయి స్నానం అది చేసేసి ఇంకా వంటకైతే రెడీ చేసేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే లంచ్ ప్రిపరేషన్స్ అయితేనే స్టార్ట్ చేశానండి. లంచ్‌తోనే మొదలు పెట్టేశాననమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అది ఏమి చేయలేదు. ఇంకా ఫస్ట్ అంటే రైస్ అలా నానబెట్టేసి కొన్ని అంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అవి కావాలి కదా! ఇంక అందుకోసమైతే ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేశాను. ఇంకొక వైపు అయితే బ్రేక్‌ఫాస్ట్ కిందకైతే రెడ్ చట్నీ అంటే మన కారం చట్నీ అనేది ఉంటుంది కదా! పునుగుల్లోకి ఇంక అదైతే మిక్సీ పట్టేద్దామని చెప్పి పక్కన ఉంచేసాను. ఇంక ఈలోపు ఇక్కడ ఆనియన్స్ అనేది ఫ్రై చేసేస్తున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసమైతే ఇవైతే కొంచెము ఎక్కువ వేగిపోయాయన్నమాట. నేను అటువైపు ఏదో వర్క్ చేసుకుంటున్నాను. ఇవైతే వేగిపోయాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పన్నీర్ దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసమైతే ఇక్కడ వెల్లుల్లి అనేది ఒలిచేస్తున్నాను. సండే ఏంటంటే కొంచెము బిజీగానే గడిచిపోతుందండి. వర్కింగ్ డే లాగానే ఉంటుందన్నమాట ఫుల్ డే అంతా కూడా. కొన్ని సండేస్ ఇలా ఉంటుంది. కొన్ని సండేస్ అయితే మనకి అలో ఉండదన్నమాట లోపల పేరెంట్స్‌కి. అప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే మోస్ట్లీ ఇంకా ఒక సండే ఇంకో సండే ఉంటుంది అంతేనండి. ఇంకా మళ్ళీ 1 మంత్ దాకా హాలిడేస్ వచ్చే వరకైతే ఇంకా ఏమి ఉండవన్నమాట. ఇంక ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అనేది లేట్‌గా అవుతుంది ఎలాగో. ఇంకా మా బాబుని, ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయ్యేది ఇంకా లేట్ కదా అని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం కాఫీ అయితే పెట్టేసుకుంటున్నానండి. అంటే ఎలాగో 10:30 అలాగ అవుతుంది కదా! మార్నింగే ఏమి తినకుండా తాగకుండా వర్క్ చేయడం అంటే ఇంక అస్సలు అవ్వదనమాట. మా ఇంట్లో ఏంటంటే ఎవరు కూడా కాఫీకి ప్రిఫర్ చేయరు. నేను ఒక్కదాన్నే కాఫీ తాగేదనమాట. ఇంకా అందుకోసమైతే నాకు ఒక్కదాని కోసమే ఇక్కడ కాఫీ అనేది కలిపేసుకుంటున్నానండి. ఇదివరకు బ్రూ అయితే ప్రిఫర్ చేసేదాన్ని. ఈ మధ్య బ్రూ కొంచెము సరిగా ఉండట్లేదని చెప్పేసి ఈ ఎక్స్ట్రా అనే దానికైతే టర్న్ అయ్యాననమాట. ఇంక ఇదైతే కలిపేసుకొని కొంచెం అయితే అలా కొంచెం రిలీఫ్గా కూర్చొని అయితే తాగేసాననమాట. కాఫీ తాగిన తర్వాత ఇంకా చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకోవైపు అయితే అన్నీ ప్యాక్ చేసుకోవాలి తన బట్టలు అవన్నీ కూడా. ఇంకా అలాగా కొంచెం పక్కన పెట్టేసి ఉంచాను. ఇక్కడ కొంచెం రిలీఫ్గా కూర్చొని కాఫీ అయితే తాగుతున్నాను అనమాట. కాఫీ అనేది గాబరాగా అయితే తాగితే నాకు ఇష్టం ఉండదనమాట. ఇంకా ఆ తర్వాత అయితే కావాల్సినవన్నీ కూడా ఇలాగ కట్ చేసి ఉంచేసుకున్నానండి. టొమాటోస్ కానీ పచ్చిమిర్చి కానీ ఇలాగ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద పునుగులకైతే దోసపిండిని ఇలా కట్ చేసి దోసపిండిని ఇలా కలిపేసి పెట్టేశాననమాట. ఆనియన్స్ అవన్నీ వేసేసి ఇక్కడ పన్నీర్ అయితే తీసుకున్నానండి. పన్నీరు ఇదివరకు నేను హ్యాట్సన్ పన్నీర్ అయితే వాడేదాన్ని. అదేంటంటే కొంచెము హార్డ్గాను కొంచెం ఏదో కొంచెము జెల్లీలాగా ఉండేదనమాట. ఇదైతే కొంచెం మిల్కీ మిస్ట్ అయితే ఒకసారి తెప్పించాను బాగుందని. అప్పటి నుంచి అయితే మిల్కీ మిస్ట్ అయితే తెప్పిస్తానండి. ఒక్కొక్కసారి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాననమాట పన్నీర్ అనేది. ఇంక ఈ తర్వాత పన్నీర్ అనేది ఇలా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసేసుకొని ఇందులోకి పసుపు, కారము, లెమను, సాల్ట్ అన్నీ కూడా వేసేసుకొని కొంచెం మ్యారినేట్ లాగా చేసుకోవాలన్నమాట. నాకు వచ్చిన వరకు అయితే చేశానండి. పెద్దగా వంటలు అంటే వస్తాయి, కాకపోతే చేశానన్నమాట ఓపికగా. ఇలాగైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మనకి ఆయిల్ అనేది ఫ్రైడ్ ఆనియన్స్ చేసి ఉంటాం కదా, ఆ ఆయిల్ అనేది కూడా ఇక్కడ మిక్స్ చేసేసి కొంచెం కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా వేసేసాను. లాస్ట్లో ఏంటంటే సాల్ట్ అనేది మర్చిపోయాను అనమాట. సాల్ట్ వేయడం ఇంకా ఫైనల్గా అయితే సాల్ట్ అది వేసేసి మళ్ళీ గుర్తొచ్చింది సాల్ట్ వేయాలి కదా అని చెప్పేసి సాల్ట్ అయితే వేసేసి ఇంకా ఫైనల్గా కొంచెం పచ్చి కరివేపాకు అలాగా తుంచి అయితే వేసేసాను అనమాట. ఇంకా తర్వాత ఒకవైపు అయితే బ్రేక్ఫాస్ట్ కర్రీస్ అవన్నీ అయితే చేసేస్తున్నానండి. ఇంకోవైపు కావాల్సినవన్నీ కూడా సర్దుతున్నాను అనమాట. ఏమేమి తీసుకెళ్ళాలి తనైతే కొన్ని లిస్ట్ అయితే చెప్పింది. ఇంకా అవైతే తీసుకెళ్ళాలన్నమాట. ఇంక ఇక్కడ ఒకవైపు అయితే బిర్యానీకి అనేది పెట్టేశాను. అంటే జీలకర్ర మనకి ఉంటాయి కదా మసాలా దినుసులన్నీ కూడా చెక్క, మొగ్గ, లవంగాలు, అనాస మొగ్గ, జాపత్రి, ఒక 2 ఇలాచి అవన్నీ కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టొమాటోస్ అన్నీ వేసి బాగా వేయించుకోవాలన్నమాట. వేయించేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి పన్నీర్ని అయితే వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అనేటివి వేసుకొని కొంచెం 2-3 మినిట్స్ అయితే వేయించుకోవాలండి, సరిపోతుంది. ఇంకో వైపుకైతే రైస్కి బాస్మతి రైస్కి అయితే పెట్టేశానమాట. ఇంకా పన్నీర్దైతే కొంచెం పక్కన పెట్టేసి ఇటువైపు అయితే బ్రేక్ఫాస్ట్ కింద పునుగులు అయితే వేసేస్తున్నానండి. అప్పటికి ఆల్మోస్ట్ 10 అలాగ అవుతుంది టైము.
సండే వచ్చిందంటే ఎక్కువగా టైం అనేది బ్రేక్ఫాస్ట్ టైం మాత్రం మారిపోతూ ఉంటుందన్నమాట. అంటే డైలీ అయితే 8:30, 9 కలా అయ్యే టైము 10, 10:30 అలా అవుతుందండి. ఒక్కొక్కసారి అయితే స్కిప్ చేసేస్తూ ఉంటామన్నమాట. అంటే ఇవే లంచ్ చేయడానికి దీనికే సరిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇంక ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. అసలు నిజంగా అంటే చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట బిర్యానీ మాత్రము. బాగా పుల్లలుగా వచ్చిందనమాట. అసలు ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా సరిపోయాయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ అయితే మాత్రము నిజంగా చెప్పాలంటే. ఇంక ఇక్కడ బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత ఇంకో వైపు అయితే వైట్ రైస్ అనేది పెట్టేశానండి. అంటే కర్డ్ రైస్కి అయితే వైట్ రైస్ పెట్టాను కొద్దిగా. ఇంకా తర్వాత అది చేసుకుంటూ ఇక్కడ కొన్ని ప్యాక్ చేసేటివైతే ఉన్నాయి. ఇవైతే అమెజాన్ నుంచి తెప్పించానండి. బుక్స్ అయితే తను ఆర్డర్ పెట్టిందనమాట. ఇంకా తన కోసం ఆ బుక్స్ అయితే వచ్చాయి. ఇంకా అవి ప్యాక్ చేసి ఇంకా 2 డ్రెస్సులు అయితే ఇచ్చింది. ఇంకా అవైతే వాష్ చేసి ఐరన్ చేపించి ఉంచాను. ఇంకా అవి కూడా సర్దేస్తున్నాను అనమాట. మళ్ళీ టైంలో మర్చిపోతానని చెప్పేసి అవి కూడా సర్దేసి అయితే పెట్టేస్తున్నాను ఒక చోట. బుక్స్ ప్లస్ ఈ బట్టలన్నీ కూడా ఒకే కవర్లో ఇలాగైతే ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. కావాల్సినవన్నీ కూడా సర్దేసి ఇంక ఇలాగా ఒక చోట అయితే పెట్టేసుకుంటున్నాను మర్చిపోకుండా ఉండడం కోసం అనమాట. ఒకవేళ మర్చిపోయినా మళ్ళీ గేట్లో అయినా ఇవ్వచ్చండి. కాకపోతే ఎందుకు అంత ప్రాసెస్ అన్నట్టు నేను ఇక్కడే అన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంకా మా బాబునైతే వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టమని హెల్ప్ చేయమని చెప్పానమాట. ఇంకా తనైతే వాటర్ బాటిల్స్ నింపేశాడు. ఇంకా అవి కూడా ఇక్కడ సర్దేస్తున్నానండి. ఈ బ్యాగ్లో ఏంటంటే వాటర్ బాటిల్స్, మ్యాట్, ఒక బ్లాంకెట్ అయితే పెట్టుకుంటాను. ఇంకా తీసుకెళ్లాల్సినవి ఇలాగైతే పెట్టేశానమాట. ఇంకా బాస్కెట్లో మొత్తము లంచ్ ఇవన్నీ కూడా పెట్టేసేయాలి. ఇంకా తర్వాత హాట్ బాక్సుల్లోకి అయితే బిర్యానీ అన్నది సర్వ్ చేసేస్తున్నానండి. వేడివేడిగా ఉన్నప్పుడే మనం తీసి పెట్టేస్తే అక్కడికి వెళ్ళినా కొంచెం వేడిగా ఉంటుంది, పిల్లలు తింటారని చెప్పేసి అయితే వేడిగా ఉన్నట్టుగానే హాట్ బాక్సుల్లోకి అయితే ఒక 3 హాట్ బాక్సుల్లోకి అయితే పెట్టేశానండి. పెద్ద హాట్ బాక్స్ అయితే లేదనమాట. ఇంకా ఉన్న వాటితో ఇలాగ పెట్టేశానమాట. ఇంకా వైట్ రైస్ అవి చేసేసి కిచెన్ అంతా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయానమాట. అంటే శారీ అది మార్చేసుకున్నానండి. నైట్ తీసి శారీ అయితే ఇట్లా వేసేసుకొని ఇంకా టైం అయితే అయిపోయిందని చెప్పేసి బయలుదేరిపోయాము. ఇంకా టైం అయితే ఒక 11:30 అలాగ అవుతుందండి. ఇంకా పియానో అవి కూడా తీసుకెళ్ళాలన్నమాట తన దగ్గరికి చూపించడం కోసం అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు అయితే తీసుకెళ్తున్నాడు. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.